కొమురా వెళ్ళి మల్లు నీకు ఫోటో కాదండాలు వైలే నీ మల్లన్నా నువ్వు అందాల దేవుడవు. బండారి కోతాము బహు బాధలు పడ్డావయ్యా ఈగల గంజి దాగి ఇల్లా వారించినవయ్యా. ప్రజెంట్ వచ్చేసి కుమ్రవెల్లిలో ఉన్న మల్లన్న స్వామి జాతర. సో అయితే నిన్న నైట్ బండార్ ఎక్కించిండే. ఏం మాట్లాడాలి వీడియోలు, ఎందుకంటే ఏం వినిపించాలి సౌండ్ మొత్తం బ్యాండ్ల సప్పుడు డప్పుల సప్పుడ్లు అది ఇది ఉంటే జనాల సప్పుడ్లు ఉంటుందని ఏం మాట్లాడలేదు. వాయిస్ ఓవర్ అయితే ఇస్తా. సో ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే ఇక్కడ ఫుల్ పాజిటివ్ వైబ్స్. ఇక్కడికి వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు ఆ పాజిటివ్ వైబ్స్ ఏంటో. ఎంత అసలుకి ఎక్కడ లేని కల్చర్ మన తెలంగాణలో ఈ కుమ్రవెల్లి మల్లన్న టెంపుల్లోనే ఉంటుంది. అండ్ నైట్ మొత్తం నిద్ర లేకుండా గంగారాయణ చెట్టు కింద సదర్పట్నం అండ్ కళ్యాణము ఇంకా మేలుకొల్పు ఉంటే అక్కడనే ఉండే. మొత్తం జాతర వైపు మొత్తం ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది తెలంగాణ అంటేనే. అండ్ ఇక్కడ భక్తులు వచ్చేసి బోనాలు లేదంటే బండారు అంటారు. సో మల్లన్న స్వామికి బండారు అంటే చాలా ఇష్టం, అది సమర్పిస్తారు. అండ్ బోనాలు భక్తులు బోనాలు చేస్తారు అండ్ పట్నాలు చేపిస్తారు, కళ్యాణాలు చేపిస్తారు, ఇంకెన్నో పూజలు చేపిస్తారు. ఇక్కడ డిఫరెంట్ కల్చర్ అసలుకి. ఇంకో 1 అవర్లో మళ్ళీ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాలి, బోనం అక్కడ. సో నిన్న వచ్చేసి బండారు వచ్చినప్పుడే నైటే బండారు ఎక్కించిండే. అండ్ ఈరోజు బోనాలు, రేపు అగ్నిగుండాలు, ఎల్లుండి మండే అగ్నిగుండాలు అయిపోయిన వెంబడే కొండపోచమ్మకి వెళ్తాం. అక్కడ ట్యూస్డేగా నైట్ మళ్ళీ ఇంటికి బయలుదేరుతాం. సో ఇప్పుడు బండారు సమర్పించడానికి రెడీ చేసుకుంటుండో బయలుదేరినాం, టెంపుల్కి బయలుదేరినాం ఇప్పుడు. సో అందరం వచ్చేసినాం, ఫ్యామిలీ మొత్తం అందరం, అమ్మలు మామలు అందరం. మేమే 10 మంది పిల్లలు ఉంటాం. అందరం చుట్టాలం అందరం కలిసి వచ్చినాం. వీళ్ళు హాయ్ చెప్తుండో, మీరు కూడా కామెంట్ బాక్స్లో హాయ్ చెప్పండి. సో మేమంతా కలిస్తే ఫుల్ అల్లారే మొత్తం. మాకంటే ఇంకా చిచ్చర పురుగుడే వాళ్ళు, ఫుల్ అల్లారే అసలుకి మొత్తం అందరం కలిసి అయితే. సో టెంపుల్కి బయలుదేరుతున్నాం. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ కమాన్ ఇది. సో ఇక్కడ నుంచి శివశక్తుల ఆటలు పాటలు స్టార్ట్ అవుతాయి. ఒకసారి సౌండ్ వినండి, ఎంత విన్నారా సౌండ్. ఇంకా సౌండ్ తగ్గించిన నేను ఇందులో. సో ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ ఒక్క అంకులు సిద్ధుల అంకుల్ పేరు. సో అంకుల్ కూడా ఛానల్ ఉంది. అంకుల్ అయితే ఇప్పుడు వాళ్ళకి అమ్మవారు రప్పిస్తున్నాడు బ్యాండ్ సపోర్ట్లతో. అండ్ ఆ పాటలు పాడతారు, ఒగ్గు కళాకారుల పాటలు. అందరు ఈ కమాన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం ఆటలు పాటలు, మొత్తం ఫుల్ ఎంజాయ్. మొత్తం ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది అంటే అసలు చూడాలి, మస్తు ఉంటుంది. రంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పూనకాల అంతా మొత్తం. ఇక్కడ నుంచే బోనాలు ఏం తీయాలని ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మొత్తం. సో స్టార్ట్ అయింది కదా, చూస్తున్నారు మొత్తం సిగాలు వచ్చేయడం అందరికీ. సో చాలామంది జనాలు మొత్తం అంతా ఉసుక పోస్తే రాలేనంత జనాలు ఉన్నారు. అంతమంది మొత్తం డప్పుల చప్పులు మొత్తం ఎట్టి చూసినా ఒక పాజిటివ్ వైపు క్రియేట్ చేస్తుంది ఇక్కడైతే. మన తెలంగాణలో డిఫరెంట్ కల్చర్ ఉంటుంది అసలుకి. చెప్పినా కదా ఫుల్ డిఫరెంట్ అసలుకి. ఎక్కడ చూడని కల్చర్ ఉంటుంది ఇక్కడ. ఏ పండుగ స్టార్ట్ అయ్యాలన్నా డప్పులు ఉండాలి, అండ్ ఏ పండుగ ఎండ్ కావాలన్నా డప్పులు కన్ఫామ్ ఉండాలి మన తెలంగాణలో. సో ఇక్కడ కుమరవెల్లిలో అయితే మొత్తం డప్పుల సౌండ్, ఎప్పుడు మొత్తం డప్పుల సౌండ్లో ఉంది మొత్తం. సో వీళ్ళు ముగ్గురు మా అమ్మమ్మలే, నాకు అమ్మమ్మలు అవుతారు ముగ్గురు. సో వీళ్ళకి పూనకాలు వస్తాయి.
ఇక్కడ ఆటలు పాటలు అసలు మామూలుగా ఉండదు. బోనం డ్యాన్స్ అని, సో ఇట్లా చాలా రకాల డ్యాన్స్లు ఉంటాయి. అండ్ డిఫరెంట్ కల్చర్ ఇక్కడ. జోగిని ఇక్కడ వీళ్ళ ఆటలు చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు అని చెప్పొచ్చు. సో మొత్తం అంతా బ్యాండ్ సపోర్ట్లు, మొత్తం జోగినల ఆటలు, శివశక్తుల పాటల ఆటలు అంతా డిఫరెంట్ ఉంటుంది. అసలుకి ముందుకు కదలడానికి ప్లేసే లేదు. నొక్కుంటూ వెళ్తున్నాం. సో వీడియో కష్టపడి తీస్తున్నా ఇది. వాళ్ళ నెత్తిపై బండారు అంటే బండారు ఉంటుంది ఆ గంపలో. సో అది మల్లన్న స్వామికి సమర్పించడానికి తీసుకెళ్తారు ఇట్లా ఆటలు ఆడుకుంటూ. సో అది అయితే చాలా బరువు ఉంది. కాకపోతే వాళ్ళు ఎట్లా ఆపుకున్నారేమో, పట్టుకోకుండా మళ్ళీ ఆడుతున్నారు డ్యాన్స్. సూపర్ ఆడుతున్నారు. అసలు ఎంత మహిమ అంటే ఉత్త సమయంలో అయితే అది నించోదు, అట్లా ఆడుతుంటే కింద పడిపోవచ్చు. కాకపోతే వీళ్ళకి పూనకాలు వచ్చినప్పుడు అయితే ఆగుతుంది. సో ఎంత మహిమ అది అర్థం చేసుకోవచ్చు. మా వెనకాల చూస్తే ట్రాన్స్జెండర్స్ అంటే జోగినీలు. సో వాళ్ళ డాన్స్ సూపర్ ఉంటుంది. మొత్తం ఎట్లా ఆడుతున్నారు, మొత్తం ఇంత భయం లేకుండా అసలుకి. అది నెత్తిపైన ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఏమో కానీ ఫుల్ అసలుకి ఎంత చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళైతే. అందరు ఈరోజు మల్లన్న స్వామికి బండారు ఎక్కిస్తారు. మల్లన్న స్వామికి బండారు అంటే చాలా ఇష్టం. అసలుకి బండారు అంటే మన ఇండియాది అసలు కాదు. ఈ బండారు అనేది మక్కలో పుట్టింది, అంటే అరబిక్ కంట్రీస్లలో. సో అక్కడ పుట్టింది, సౌదీ అరేబియాలో. కానీ ఇండియాకి రావడానికి రీజన్ ఏంటంటే, సో ఒక టైంలో మల్లన్నకి పెళ్ళి కావాలని కోరుకుంటుంది. సో అయితే శివుని దగ్గరికి వెళ్తే నా వల్ల కాదు, నీకు తగ్గిన అమ్మాయిని నేను వెతకలేను అంటే, సో వెళ్ళి అక్క ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళు, ఆమె ఆంజనేసి చెప్తుంది అని చెప్తుంది. అయితే మల్లన్న ఎల్లమ్మ దగ్గరికి వెళ్తే ఎల్లమ్మ చెప్తుంది, నీకు తగ్గిన పిల్ల దొరకాలంటే ఫస్ట్ నువ్వు బండారితో బాసంగం ఆడాలి అంటే. బండారి కానీ మన ఇండియాలో లేదు బండారి, ఇది మక్కా మసీద్లో ఉంది. సో మక్కకి వెళ్ళి తెచ్చుకోవాలంటే నీ వల్ల కాదు తమ్ముడా అని చెప్తుంది ఎల్లమ్మ. సో అక్క మాట వినకుండా సో అక్కకి మాట ఇస్తాడు, నేను బండారితో బాసింగం ఆడితే బండారి తెస్తా, అక్కడికి వెళ్ళండి అంటాడు. సో మల్లన్న మక్కలోకి వెళ్ళి వాళ్ళలాగానే టోపీ ధరించి అంతా చేసి వాళ్ళనే ముస్లిం లాగానే మొత్తం ధరించి మొత్తం రెడీ అయ్యి వెళ్తాడు మక్కలోకి. సో మక్కలో ఉన్న 7 రాజులు ఉంటారు మక్కను పాలించే వాళ్ళు. సో వాళ్ళకి గురువు వేషంలో వెళ్తాడు. సో వాళ్ళకి ఆ మక్క ఉన్న వనంలో నుంచి అంటే గార్డెన్లో నుంచి ఈ బండారి కొమ్ముని తెస్తాడు బండారిని. సో అంటే దొంగతనం చేస్తాడు బండారిని. అయితే వాళ్ళు ఆ రాజులు తెలుసుకుంటారు. సో ఈ దొంగలించండి మల్లన్న దొంగలించండి, దొంగ గురువు ఈయన, ఎవరు గురువు కాదు మనకేం కాదు, దొంగలించడానికి వచ్చిండని తెలుసుకొని ఆ రాజులు ఈయన వెంట పడుతుంటారు. సో అయితే మల్లన్న ఈ ఉరకడం కాకపోతే అక్క ఎల్లమ్మని తలుచుకుంటాడు. సో అక్క ఎల్లమ్మ ఒక అమ్మాయి రూపంలో వచ్చి అక్కడ మల్లన్నని చిన్నగా చేసి తన జుట్టులో దాచుకుంటుంది. సో అట్లా సేఫ్ అయ్యి వాళ్ళు మన ఇండియాకి వస్తారు. సో మల్లన్న బండారితో బాసంట మారుతాడు, తర్వాత పెళ్లి చేసుకుంటాడు, కళ్యాణం. సో అప్పటి నుంచి పేరు మల్లన్నకి, బండారితో బాసంగా ఆడే మల్లన్న అని. వావ్ అసలు ఎంత బాగుందో నెత్తిపైన. సో నెత్తిపైన గంపలో మల్లన్న స్వామి విగ్రహం అండ్ నెమ్మలికలు, దండలు అండ్ బండారు అంతా బాగా ఆడుతుండో. సూపర్ అసలుకి. నేను ఫస్ట్ టైం షటిల్ పెట్టిన. సో అయితే కోరుకున్న కోరికలలో కొన్ని కోరికలు అయితే నెరవేరినాయి ఇప్పటికే. వీళ్ళంతా ఎంత హ్యాపీగా వస్తూ అట్లా ఆడుతున్నారు అసలుకి మొత్తం డ్యాన్స్.
అసలుకి ఎంత రష్ అంటే అసలుకి వెళ్ళడానికి దారే లేదు. దెబ్బకుంటూ వెళ్తున్నాం మొత్తం. ఫుల్ మొత్తం షాపింగ్ మాల్ మొత్తం అంతా. సో మల్లన్న స్వామి అంటే నాకు చాలా ఇష్టం. సో ఇంకా వెళ్ళడానికి చూద్దాం, ఇక మాటలు ఆపేసేసి. అయితే మళ్ళీ ఇంకొకసారి దండకం వేస్తున్నారు, ఎందుకో ఏమో. నేను అయితే వీడియోలు తీసుకుంటే అటు సైడ్ ఉన్నా. సో ఇటు సైడ్ మళ్ళీ వెళ్ళిపోయి ఇంకొకసారి దండకం వేస్తుండు. సో అయితే వీళ్ళు ఆటలు చూస్తే ఎంత ఒక వైబ్ క్రియేట్ అవుతుంది మనలో. మన సనాతన ధర్మం చాలా గొప్ప. ఎంత అసలుకి ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల కిందనే పుట్టింది సనాతన ధర్మం. కానీ కొంతమంది మన సనాతన ధర్మాన్ని బ్రష్ పట్టించాలని చూస్తున్నారు. ప్లీజ్ వాళ్ళకైతే చెప్తున్నా, సనాతన ధర్మాన్ని కాపాడండి. ఇది ఎన్నో ఇప్పుడు పుట్టింది కాదు, ఎన్నో వేల సంవత్సరాల కింద పుట్టింది ఈ సనాతన ధర్మం. ఇదే గుడి గోపురం. గుడి ముందు జోగినాల ఆటలు చాలా బాగుంది మొత్తం. వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి. టెంపుల్ ముందే ఉన్నాం. సో బండారు సమర్పిస్తే సట్టెలు వదిలేయచ్చు ఇప్పటి నుంచిగా. ఇక్కడైతే బండారుతో ఆటలు మామూలుగా ఉండదు, చూస్తున్నారు కదా జోగిని. సో ఎట్లా ఆడుతుందో బండారుతో, ఫుల్ క్రేజ్ ఉంటుంది. గంగారాయణ చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. చెట్టు కింద అయితే ఆటలు మామూలుగా లేవు, మొత్తం ఎంత శివశక్తులే, మొత్తం అట్లా డ్యాన్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది ఇక్కడ కొమురవెల్లిది. ఇంకా ఉన్నాయి వీడియోలు. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని